పోతన భాగవతము వామనావతారము మనం తెలుసుకుంటున్నాం. పురుడి బోటికి నిందిర పురుడంబిక గాకయురులు పురుడేయనుచున్ పురుటాలికి 10 దినములు పురుడు ప్రవర్తించిరలమి పుణ్యపు గరితల్. పురుడి బోటికి నిందిర పురుడంబిక గాకయురులు పురుడేయనుచున్ పురుటాలికి 10 దినములు పురుడు ప్రవర్తించెరలమి పుణ్యపు గరితల్. ఈ ఇల్లాలికి లక్ష్మీ పార్వతులే సమానమైన వారు, ఇతరులు సమానులు కాదు అంటూ పెద్ద ముత్తైదువలు బాలింతరాలైన అతిథికి 10 రోజులు పురుడు నడిపారు అని ఈ పద్యభావము. ఇలా వామనుడికి అడుగు చేయడం కోసం కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన సకల ఉపనయన కార్యకలాపాలు జరిపించారు. వామనుడికి సూర్యుడు గాయత్రీ మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి జంధ్యాన్ని, కశ్యపుడు ముంజా దర్భల మొలతాడును, అతిథి కోపీననాన్ని, భూదేవి నల్లని దింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశం గొడుగును, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి జపమాలను, సప్తఋషులు పవిత్రమైనటువంటి దర్భలను ఇచ్చారు. తదుపరి పద్యం చూద్దాం. భిక్షాపాత్రిక నిత్యను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. భిక్షాపాత్రిక నిత్యను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. పరీక్షన్ మహారాజా యక్షుల ప్రభు అయిన కుబేరుడు వామనునికి భిక్షాపాత్రనిచ్చాడు. జగన్మాత అయిన పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయమంటూ ఆ బ్రహ్మచారికి నిండైన భిక్ష పెట్టింది అని ఈ పద్యభావం. ధన్యవాదములు.